ఇబ్రహీంపట్నం కాలేజీలో జరుగుతున్నటువంటి ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి చేసినటువంటి తమ అమూల్యమైన సమయాన్ని మరి చేసి మన కొరకు వచ్చినటువంటి గౌరవ జగిత్యాల డిస్ట్రిక్ట్ డిఐఓ వెంకటేశ్వర సార్ గారికి, అలాగే ఇదే కాలేజీలో పనిచేసి ఇక్కడే రిటైర్ అయినటువంటి గౌరవ తుంగూరి లక్ష్మీనారాయణ సార్ గారికి, తర్వాత ఈరోజు మరి మన ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన కాలేజీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కాలేజీలో లేనటువంటి అభివృద్ధిని మన కాలేజీలో మరి మనం చేసుకున్నామని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పటివరకు చాలాసార్లు చెప్పుకున్నప్పటికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మనకు 14లో ఈ న్యూ బిల్డింగ్ శాంక్షన్ కావడం కానీ, దాని తర్వాత మనకు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ సార్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్టేజ్ కంప్లీట్ చేసుకోవడం కానీ, తర్వాత సరస్వతి అమ్మవారిని పెట్టుకోవడం, మరి మనకు బాసట్లో అమ్మవారు ఉంటుంది, మరి అలాంటి అమ్మవారు మన కాలేజీలో ఉండాలి కాబట్టి విద్యా నిలయం కాబట్టి మరి అదే గుడి లాంటి కాలేజీని అట్లా మలుచుకోవాలి కాబట్టి మరి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఈ స్టేజ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మరి నెక్స్ట్ దాని తర్వాత మనకు చెట్లు పెట్టుకోవడం కావచ్చు, అదొక తోట నిజంగా దాన్ని చూసినప్పుడల్లా చాలా అందం అనిపిస్తుంది కాబట్టి మనం ఈ స్టేజ్ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, చెట్లు కావచ్చు, మరి ప్రతి స్టెప్పులో ప్రతి రోజు కూడా మరి విద్యార్థుల యొక్క కృషి ఎంత ఉంది. దాని తర్వాత మనకు ఉన్నటువంటి లెక్చర్స్ కూడా మరి మనకు రిజల్ట్ పరంగా కావచ్చు, మార్కుల పరంగా కావచ్చు, ర్యాంకుల పరంగా జిల్లాలో ఉన్నతంగా ఉన్నాం కాబట్టి మరి దాని వెనుక మనకు ఉన్నటువంటి లెక్చర్ల కృషి అని చెప్పేసి మరొకసారి నేను గర్వంగా చెప్తున్నాను. మనం మలబార్ గోల్డ్ పరంగా చూసుకున్నట్లయితే జిల్లాలో అత్యధికంగా స్కాలర్షిప్ తెచ్చుకున్నటువంటి ఘనత మన కాలేజీకే దక్కుతుంది. తర్వాత బిఫోర్ లాస్ట్ ఇయర్ 987 మార్క్స్తో ప్రీతి మరి కోటి ఉమెన్స్ కాలేజీలో హైయెస్ట్ మార్క్స్ అవి. తర్వాత స్టేటు అది బహుశా సెకండ్ ఆర్ థర్డ్ ర్యాంక్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ప్రయత్నం చేసినాం కానీ మరి దరిదాపులో ఉన్నాం. సరే, మార్కుల పరంగా అయితే మనం ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నతంగా మనమే ఫస్ట్ ఉన్నామని చెప్పి గుర్తు చేస్తూ, తర్వాత అవే కాకుండా నీట్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా జేఈఈకి సంబంధించేసి మనకి ఇచ్చినటువంటి ర్యాంకుల్లో మరి అత్యధికంగా మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు ఎవరు అంటే జీజేసీ ఇబ్రహీంపట్నం కాలేజీకి సంబంధించిన వాళ్ళే. మరి ఈ సంవత్సరం కూడా మరి ఇంకా మనం కష్టపడాలి, ఇంకా సాధించాల్సి ఉందని చెప్పేసి మనకి ఎంపీసీ తరఫున మనకు చాలామంది ఏం చేస్తున్నా అంటే మనం ఇంతకుముందు ఆర్ట్స్ కానీ తెలుగు కానీ మనం ప్రొజెక్టర్ కానీ వాడుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులే టీచ్ చేస్తారు చాలా వరకు. మరి దాన్ని మ్యాథ్స్లో పరంగా మరి హార్డ్ అంటారు కాబట్టి మరి అది ఎందుకు చేయొద్దని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం. దాంట్లో ఇప్పటివరకు సగం మంది వాళ్ళే క్లాస్ చెప్పారు, మ్యాథ్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తులో ఇదే ఆ స్ఫూర్తితోటి ఆ స్పిరిట్ తోటి మనం కనుక హార్డ్ వర్క్ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి జీవితం కూడా మారుతుందని చెప్పేసి మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి విద్యార్థికి మరి ఈ రోజు కొరకు ఎంత అయితే మీరు ఎదురు చూసారో, ఎంత ఎక్సైట్మెంట్ తోటి ఎదురు చూసి హ్యాపీనెస్ తోటి ఎదురు చూసారో, రోజు కాలేజీకి రావడం కొరకు కానీ ఇక ఉన్నటువంటి క్లాసులు వినడం చదువుకోవడం కూడా ఇదే హ్యాపీనెస్ తోటి ఆ ఎక్సైట్మెంట్ తోటి మరి దాన్ని గడపాలని చెప్పేసి ప్రతి క్షణాన్ని యూత్ ముఖ్యంగా చాలామంది ఏం చేస్తుంటే మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాని పరంగా మరి మన మీద ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీకు విలువైనటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ప్రతి సెకండ్ను కాలేజీలో గడిపే ప్రతి సెకండ్ను మరి మీ చదువు కొరకు మీ జీవితం కొరకు మార్చుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత జీవితంలో 25 ఇయర్స్ అంటే ఈ ఫస్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైనవి కాబట్టి ఫస్ట్ 25 ఇయర్స్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా సెటిల్మెంట్ అయ్యేటట్టు బాగా హార్డ్ వర్క్ చేయాలని చెప్పి సూచిస్తున్నాను. ఎందుకంటే ఈ 25 సంవత్సరాల మీ హార్డ్ వర్క్ 75 ఇయర్స్ మీరు సుఖపడే రోజులు ఉంటాయి. కాబట్టి మరి మీకు ఉన్నటువంటి ఈ 25 ఇయర్స్లో అంటే పెద్దగా కూడా అవసరం 25 లేదు, మనం ఆల్రెడీ 15, 16, 17, 18లో ఉన్నాం కాబట్టి ఇంకొక 5-6 ఇయర్స్ పెద్దగా అవసరం లేదు. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఒక 4 ఇయర్స్ ఉంటుంది, దాని తర్వాత ఎంబీఏ ఒక 2 ఇయర్స్ అనుకున్నా కూడా జస్ట్ 6 ఇయర్స్ కనుక ఈ రోజు నుంచి మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే జీవితాంతం మీరు సుఖపడే రోజులు ఉంటాయి. కాబట్టి మరి దీనికి సంబంధించి మీరు
మొబైల్స్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా సంబంధించి ఫేస్బుక్, స్నాప్చాట్ అని చెప్పి, షేర్ చాట్ అని చెప్పేసి మరి తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ మోసం చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. కానీ మీకు మీరు మోసం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అదే మొబైల్లో ఆయుధంగా మలుచుకొని యూట్యూబ్ తర్వాత గూగుల్ను వాడుకొని మరి ప్రతి విద్యార్థి కూడా ఒక సైంటిస్ట్ లాగా, లేకుంటే ఒక పిఎం, లేకుంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద పెద్ద హోదాల్లో ఉంటే మరి మీరు ఆ స్థాయికి ఎదగలిగి మీరు ఎక్కువ మందికి ఇంకా సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి మరి ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నాను. మరి ముందున్నటువంటి ఆల్రెడీ మనకు వచ్చినటువంటి రిజల్ట్ను ఏదైతే దాన్ని క్రాస్ చేయాలంటే మనం ఇంకా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదే కసితోటి ఆ కసిని నింపుకొని మరి ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ కొరకు చాలా ఇప్పటివరకు ప్రతి క్లాస్లో నేను చెప్పాను, మనకు 50%, 60% కాదు, చదివితే 95, 100 ఆ రేంజ్లో చదివితే ఖచ్చితంగా మనం చదువుకున్నటువంటి చదువు అన్నం పెడుతుందని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. నేను క్వశ్చన్ వేసినప్పుడు చదువు అన్నం పెడుతుందా అంటే ఆలోచిస్తారు చాలామంది. ఒక 20% ఇస్తారు అంటారు, మిగతా వాళ్ళు సైలెంట్ ఏమో డౌటే అని అంటారు. 100% ఈరోజు మనకు గౌరవ డిఐఓ గారు కావచ్చు, లేకుంటే మనకి ఇక్కడే రిటైర్ అయినటువంటి ఈ సార్ కావచ్చు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ అందరిది మనందరిది కూడా మనందరం చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ కలుసుకొని ఈరోజు స్టేజ్ మీద ఉన్నా అంటే దానికి ఓన్లీ ఒకే ఒక కారణం చదువు, ఆ ఎడ్యుకేషన్. అది ఒక్కటే, అది సరస్వతి వారు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో మరి దాన్ని మలుచుకొని మీరు కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనం లక్ష్యాలు పెట్టుకున్నట్టయితే గత 3-4 ఇయర్స్ ఉంటే చూస్తున్నాం మనం హైదరాబాద్ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో కోటి ఉమెన్స్ కావచ్చు, నిజాం కావచ్చు, సైఫాబాదు, ప్యారడైజు, బేగంపేట్ కాలేజీల్లో మన వాళ్ళ తర్వాత నారాయణగూడ కాలేజీలో ఏదైతే ఉందో అక్కడ రూములు తీసుకొని డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసుకుంటూ కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుంటూ వాళ్ళ జీవితాలు ఏదైతే మార్చుకుంటున్నారో, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, నర్సింగ్ అని చెప్పేసి వెళ్తున్నారు. కాబట్టి మరి వీళ్ళందరి జీవితాలు మార్చినందుకు, మార్చబోయేందుకు కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి మరి ముఖ్యంగా గైడెన్స్ పరంగా కావచ్చు మీ కొరకు ఏదంటే చేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి మరి మీ యొక్క ప్రతి సెకండ్ను వాడుకొని మనకు ఉన్నటువంటి ర్యాంకులు కావచ్చు, మన చదువు పరంగా కావచ్చు, మార్కుల పరంగా ప్రతి విషయంలో కూడా మీరు జిల్లాలో, రాష్ట్రంలో అందరికన్నా ముందు ఉండాలని చెప్పేసి మరి సభాముఖంగా కోరుకుంటూ మరి ఈ ప్రయాణంలో ఏదైతుందో మనకు అక్కడ ఉన్నటువంటి స్టేజ్ కావచ్చు, సరస్వతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ కావచ్చు, ప్రతి స్టేజ్లో కూడా మనకు పత్రికా అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో మన సాక్షి కావచ్చు, మన దినేష్ కావచ్చు, మన దివాకర్ సార్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ అన్నయ్యలందరూ మనకు మరి వాళ్ళు చేసినటువంటి సహకారమే పత్రికా పరంగా కూడా మనకు ఆర్థిక పరంగా కూడా హెల్ప్ చేసింది మన కొరకు. మరి అట్లాంటి వాళ్ళకు మరి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రాబోయే భవిష్యత్తులో మరి మనం ఏంటంటే అన్ని కాలేజీల కన్నా ముందు ఉండాలి. కాబట్టి స్టడీ వర్క్స్ పెంచుకోవడం, తర్వాత నోట్స్ అయితే అందరిది డిజిటలైజేషన్ జరిగిపోయింది కాబట్టి స్మార్ట్ వేలో ప్రొజెక్టర్లు వేసుకుంటున్నాం. కాబట్టి అవన్నీ పీడిఎఫ్లకు మార్చి నెక్స్ట్ 5 months చదువు చెప్పాల్సినంత మరి పిల్లల మీదనే ఉంటుంది. ఆ కసి, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే పాజిటివ్ స్పిరిట్ పెంచుకొని మరి దాని కొరకు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మేము కూడా అంతవరకు ఎక్కువ దానికి మించి టైం ఇవ్వడానికి మన లెక్చరర్స్ ముందున్నారని చెప్పేసి మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ నిజంగా అంటే మనకు ఉన్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో మరి అప్పుడు 9లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు మన వరకు దగ్గర ఉన్నారు. కాబట్టి ఆ యూనిటీ ఏదైతే ఉందో అది కావచ్చు, వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్ కావచ్చు, వాళ్ళు ఈ రోజు వరకు కూడా గెజిటెడ్ ఆఫీసర్లు అయినప్పటికీ పారబట్టడం, గడ్డ పారబట్టడం, చెట్లు పెట్టడం, కొమ్మలు నరకడం, గడ్డి బీకడం కాడికెళ్ళి నేను ఏ రోజు కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ నేను ముట్టాల్సిన అవసరం లేదు అనుకోలేదు. ఈ రోజు వరకు కూడా మనకు స్టేజ్ వరకు రిపేర్ చేసుకోవడం వరకు కూడా మన లెక్చరర్లే చేస్తున్నారు. కాబట్టి నిజంగా మరి అట్లాంటి స్టాఫ్ దొరకడం మన యొక్క అదృష్టం అని చెప్పేసి మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ మరి సార్లు మనకు లెక్చర్లు మేడం ఇచ్చేటువంటి ఆ గైడెన్స్ ఏదో ఉందో దాన్ని మీ జీవితాన్ని మలుచుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ వంతుగా కూడా మరి మన కాలేజీ వరకు డెవలప్మెంట్ వరకు కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.